పనితీరుని మీరు ఏ విధంగా సామర్థ్యాన్ని పునరుద్ధరించుకుంటూ పనిచేస్తారో అది తెలియజేయండి. అంతేకాని నా దగ్గర ఎవడన్నా వస్తే పొడి చేస్తాం చంపేస్తాం ఈ కాకమ్మ కథలు ఇని అందరికి ఇసుకొచ్చింది వద్దు. ఎకమైతేనా సరే పార్టీకి చిత్తశుద్ధితో అంకిత భావంతో పనిచేయండి, ఎవరు కాదనరు దానికి, అంతకన్నా ఇంకేం దాంట్లో. రైట్. విజయ్ సార్, ఇప్పుడు చిన్నపరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఏదో అన్నారని చెప్తున్నారు. మొదలు బాబు అది పాత సెంతకే ఎవరికి తెలియదు. దానికి అన్నిటికీ ప్రజాస్వామ్యంలో ప్రజలు సమాధానం ఇచ్చారు. విజయ్ మీకు 164 స్థానాలు ఇచ్చారు. మళ్ళీ సుధాకర్ గారి మాస్క్, మళ్ళీ అల్లగడ చిన్నపిల్లడికి ఎన్నాళ్ళు మారిన గాయాలను అలా రెగ్గొట్టుకుంటూ అది కాదు కాదు నేను చెప్తా ఒకే ఒక్క మాట. ఒక అధినాయకుడి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినట్టు ఇంకే అధినాయకుడు మాట్లాడాడు, అది చెప్పండి. మీరు కూడా డిఫెండ్ చేస్తారు కదా. విజయ్ ప్లీజ్ నాకు ఆన్సర్ కావాలి. నేనేమో రోజు అంటాడు, ఏదో చెప్తారు. అలా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా డెలిబరేషన్ చూసారా? లేదా పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి డెలిబరేషన్ చూసారా? లేదా ఇప్పుడున్న మాధవ్ గతంలో ఉన్న మన ఎవరో పురంధేశ్వరమ్మ గారి దగ్గర నుంచి పార్టీ అధ్యక్షుల రూపంలో ఏమైనా చూసారా? అది చెప్పండి. నేను మామూలుగా చాలా గట్టిగా మాట్లాడగలుగుతాను. ఎవరు మాట్లాడినా, చిన్నపరెడ్డి గారు మాట్లాడినా ఎందుకు సైలెంట్ గా వెయిట్ చేశానంటే, ఒక చెడ్డ మాటని ప్రజల్లోకి అలా పాస్ చేసేసి దాన్ని నిజమని నిరూపించే ప్రయత్నం చేయడంలో వీళ్ళు సిద్ధహస్తులు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అన్ని కమ్యూనిటీకి సంబంధించిన అంశంలో వస్తే ఎవరు ఏ కమ్యూనిటీలో ఫలానా కమ్యూనిటీ నేను పుట్టాలనుకుంటానా, ఫలానా కమ్యూనిటీ పుట్టాలనుకున్నాను దాన్ని వెనక ముందు మొత్తం కట్ చేసి ఆ ఒక్క మాటని హైలైట్ చేసి దానికి చిలవలు పలవలుగా చేశారు. నేను ఒకటి అడుగుతా ఉన్నానండి, నిజంగా మీరు సరే మీకు నిజంగా దళితుల మీద ప్రేమ ఉంది కదా, మీరు దళితుల ఓట్లతో, బీసీల ఓట్లతో, ఎస్సీ ఓట్లతో గెలిచి గద్దెనెక్కిన తర్వాత మీరు చేసిన పని ఏంటి? 9,000 స్కూల్స్ ను మూసేశారు, 11,000 ఎస్సీలకు సంబంధించిన భూములు లాక్కున్నారు. సరే లేదు, ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి. ఎస్సీల్ని చంపి శిరోమండనం చేసి డోర్ డెలివరీ చేశారు. జై జగన్ అనమని ఒక బీసీ యాదవ్ సమాజ్ వర్గ కురవాన్ని పేకబోశారు. ముస్లిం కుటుంబాన్ని రైలు కింద చంపేశారు. ఇటువంటి దారుణాలన్నీ చేసి దళితుల యొక్క ఆత్మ గౌరవాన్ని వీళ్ళు నడి రోడ్డులో నిలబెట్టి అవమానించినటువంటి దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుంటాయి. మాట్లాడినటువంటిది ఎక్కడైనా సరే ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత వీళ్ళు ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తారు, కులాల కుంపులాటలు పెట్టి ఏ విధంగా చేస్తారో స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇవాళ దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే, వర్మ గారు పోసాని గారికి సంబంధించి చెప్తారు. పోసాని గారు ఖచ్చితంగా యాక్టివేట్ అవుతారు, అందులో అనుమానం. పోసాని గారు యాక్టివేట్ అవుతారు, పంచ ప్రభాకర్ యాక్టివేట్ అవుతాడు, శ్రీరెడ్డి యాక్టివేట్ అవుతుంది, బోరుగడ్డ అనిల్ యాక్టివేట్ అవుతారు. వాళ్ళ పాత కాలకే ఆల్రెడీ యాక్టివేట్ అయ్యి విజయమ్మ గారిని, షర్మిల గారిని తీవ్రంగా వీళ్ళు దూషిస్తా ఉంటే వాళ్ళకి అండగా నిలబడుతుంది. మిగతా ప్రజలు, తెలుగుదేశం పార్టీ మిగతా వాళ్ళు వాళ్ళకల్లి అండగా నిలబడతా ఉన్నారు. సొంత చెల్లిని అత్యంత దారుణంగా, అవమానకరంగా దాసి అనేటువంటి మాట కాసు మహేష్ రెడ్డి చెప్తే దాని గురించి ఒక్కరు మాట్లాడాల. ఆమె చీర గురించి కూడా మాట్లాడినటువంటి వీళ్ళు కమ్యూనిటీస్ గురించి, మహిళల గురించి, మతాల గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాల వల్ల చూడండి. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నానండి, ఎవరైతే కలుగుల్లో ఇప్పటివరకు మీరు అరుంధతి సినిమా చూశారు కదండి, అరుంధతి సినిమాలో వాడిని మంత్రాలు వేసి ఒక దాంట్లో బంధిస్తారు. ఆ బంధకంలోంచి వాళ్ళు తప్పించుకొని వస్తారు. అదే విధంగా ఈ బ్యాచ్ మొత్తం రేపు వాటిలోంచి బయటకు వచ్చి ప్రజల మీద పడే అవకాశం ఉంది. అరుంధతి సినిమాలో వాడు రాక్షసుడు ఎవడైతే ఉన్నాడో ఆ విధంగా అనేక మంది రాక్షసులు ఇంకా అందులో ఉన్నారు చక్రబంధంలో. ఇవాళ రేపు ఒక్కొక్కరు తప్పించుకొని విజయ్ గారు సీసాలు కొని మూతలెట్టండి అందరికీ, అన్నా సీసాలు కొని మూతలెట్టండి.